నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు ఉదయం హైడ్రా చేపట్టిన రెస్క్యూలో ఎన్ కన్వెన్షన్ నాగార్జునకి సంబంధించిన సినీ యాక్టర్ నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకి సంబంధించి ఈరోజు వార్తలు కూడా రావడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ కంప్లీట్గా డిస్మాంటిల్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైడ్రా చెప్పేది ఏంటంటే ఇది ఎఫ్టిఎల్ ఏరియాలో ఉంది, అలాగే బఫర్ జోన్లో కూడా ఉంది కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దీన్ని కూల్చేయడం జరిగింది. ప్రధానంగా మాట్లాడుకుంటే గతంలో కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీని మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. కూల్చడానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు నాగార్జున కోర్టుకి వెళ్ళిన తర్వాత దాని మీద ఒక స్టే వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ స్టే కొనసాగుతుంది. దాని మీద ఒక కంక్లూజన్ అయితే ఇంకా రాలేదు కాబట్టి ఆ స్టే అయితే కంక్లూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏదైతే కూల్చివేత స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి నాకు తెలిసి అంటే గ్రౌండ్ లెవెల్కి దాన్ని కూల్చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీని గురించి మాట్లాడుకుంటున్నా ఇందాక కూడా నాగార్జున గారు కూడా స్పందించడం జరిగింది ట్విట్టర్ ద్వారా. ఆయన చెప్పేది ఏంటంటే ఇది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ అసెట్ ఇది. సో నేను ఖచ్చితంగా కంప్లీట్‌గా పేపర్స్ అన్నీ కూడా నా దగ్గర డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఉన్నాయి. ఇది ఒక ప్రైవేట్ అసెట్ కాబట్టి నేను ఇక్కడ కట్టుకున్నాను. కంప్లీట్‌గా నేనైతే జెన్యూన్‌గా ఉన్నాను. దీని మీద ఆల్రెడీ కోర్ట్ కూడా స్టే ఇచ్చింది గదా! మీరెట్లా కూలుస్తారు? ముందు ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు కూల్చారనేది నాగార్జున గారి వర్షన్ అయితే హైడ్రా కూడా దానికి సమాధానం చెప్పిందేంటంటే, మేము ప్రధానంగా పర్యావరణ రక్షణ కోసం మేము హైడ్రా అనేది స్థాపించడం జరిగింది. మేము ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మేము డైరెక్ట్‌గా అది బఫర్ జోన్‌లో ఉందా? ఎఫ్‌టిఎల్ జోన్‌లో ఉందా? ఇవి రెండే చూస్తున్నాం. డైరెక్ట్ కూలుస్తున్నాం అనేది వాళ్ళు ఏదైతే ఆన్సర్ చేసిర్రో. దీనికి సంబంధించి అంటే గతంలో కూడా చూసుకున్నట్టు కొన్ని అపార్ట్మెంట్స్ కూడా అక్కడక్కడ కూల్చడం జరిగింది. సో ఒక సినీ సెలబ్రిటీ అందులోనూ ఒక బిగ్ సారీ రిపీట్. సో అలాగే ఒక సినీ సెలబ్రిటీ అలాగే బిగ్ షాట్‌తో కావడంతో కొంచెం ఇది చర్చనీయాంశం అవుతుంది. కానీ ఇప్పుడు కొన్ని వార్తలు చూసుకున్నట్టయితే నాగార్జునకి హైకోర్ట్ నుంచి ఒక ఊరటైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైకోర్ట్ చెప్పడం ఏంటంటే ఈ ప్రస్తుతానికి ఈ కూల్చివేతలనేది నిలిపివేయాలని చెప్పేసి హైకోర్టు ఒక స్టే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి హైడ్రా కూడా రెస్పాండ్ అయ్యి ఇప్పటికే మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్‌కి కూల్చేయడం జరిగింది. సో కూల్చడానికి ఇంకా ఏమీ లేదక్కడ. సో మీరు ఇప్పుడు స్టే ఇచ్చినా ఓకే. ఇక అక్కడైతే కూల్చడానికి ఏం లేదు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్‌కి మేము కూల్చేసామని చెప్పేసి హైడ్రా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద ఇప్పుడు మరి గ్రౌండ్ లెవెల్‌కి కూల్చేసిర్రు కాబట్టి మరి ఇప్పటికే స్టే వచ్చింది. మరి దాన్ని కూల్చొద్దని స్టే వచ్చింది కాబట్టి మరి దీని మీద హైకోర్ట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇప్పటికే నేలమట్టం అయిపోయింది కాబట్టి సో దానికి సంబంధించి ఇప్పుడు జరగాల్సిన ఆస్తి నష్టం గాని, అక్కడ జరగాల్సిన అన్నీ కూడా అక్కడ జరిగింది కాబట్టి మరి ఇప్పుడు కోర్ట్ ఎలా రెస్పాండ్ అవుతుంది దీనికి? దీనికి హైడ్రా నుంచి ఎలాంటి స్పందన వస్తది? ఇదంతా కూడా వేచి చూడాల్సిన అంశాలు. మరి ఒక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.